నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. హారిక రెడ్డి డిజైనర్ స్టూడియోలో ఉన్నానండి. ఈరోజు చీరలన్నీ కూడా ఏదో చాలా చాలా కనిపిస్తున్నాయి, కలర్స్ కనిపిస్తున్నాయి, ఆనందం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ వీడియో పెట్టినా సహజంగా ఒక ట్రెండ్ ఉంటాయి, అవి మనం ఒక వారంలో వెళ్ళిపోతాయి. కానీ ఫస్ట్ టైం సెమీ కంచి పట్టు లాంటి ఇంత మందికి ఆ క్వాలిటీ నచ్చి ఇప్పటికీ నాకు మెసేజ్లు వస్తున్నాయి, మళ్ళీ తెప్పించండి, లేదంటే క్వాలిటీ బాగుంది, చాలా హ్యాపీగా ఉంది, వర్త్ ప్రైస్, ఇంక చెప్పుకుంటూ పోతే ఏదో నేనే పోగొట్టుకున్నట్టుంటది. కానీ ఈసారి కొంచెం వింటేజ్ లో మళ్ళీ కొంచెం బ్రైడల్ కలర్స్ లో ఎందుకు అలా వెళ్ళాయంటే నేను రీజన్ చెప్పనా, క్వాలిటీ కూడా బాగుంది చక్కగా. నాకు కూడా ఆ రోజు చాలా బాగా నచ్చింది. నువ్వు కూడా అన్నావు సెమీలు అసలు మీరు పొగడరు కదా, అలాంటిది మీకు కూడా నచ్చినట్టున్నాయా అంటే. బెస్ట్ ప్రైస్ లో అంటే ప్యూర్ అంత వద్దు చక్కగా, కానీ అదే డిజైన్ లో మంచి చీర కట్టుకోవాలనుకునే వరకు ఇది ఒక ఆప్షన్, చాలా బాగుంది. అలాగే పిల్లలకి హాఫ్ సారీస్ గా కుట్టించడానికి అలాగే తీసుకున్నారు. ఇంకా వాళ్ళు మనం చెప్పింది కూడా కరెక్ట్ అని కూడా మీకు కూడా చెప్పమన్నారు. అంటే సెమీ లాగా లేవు, ప్యూర్ డిజైన్, బెటర్ క్వాలిటీ, ఇంకా సెమీ ప్యూర్ అని మీరు పెట్టేయొచ్చండి అని చెప్తుంటే సరే ఓకేలేండి, మేము సెమీ అంటాము, మీకు నచ్చితే ఐఎమ్ హ్యాపీ అని చెప్పి అన్నాను అనమాట. ఇవాళ మనం ఎంత నుంచి ఎంత వరకు సేమ్ ప్రైస్ ఆంటీ 4500 ఫ్లాట్, అదే ప్రైస్. ఓకే, 1 by 1 చూపించుకో. ఇంకా ఫాస్ట్ గా మనం చూపించేద్దాము. ఈసారి వచ్చిన కలర్స్ అన్ని ఏవి రిపీట్ అవ్వని కలర్స్ అన్నమాట. మంచి పింక్ కి పెసర గ్రీన్, ఇది బాగుంది. ఈ డిజైన్ అయితే ప్యూర్ లో చాలా మంది దగ్గర ఉంటుంది, ఇప్పుడు కూడా ఉండే ఉంటది. ఇందులో మళ్ళీ ఇంకొన్ని కలర్ ఆప్షన్స్ కూడా వచ్చాయి, అవి మనం వేయగా చూపిద్దాము. సేమ్ అదే క్వాలిటీ ఆంటీ. లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు ఇంకో చీర కావాలంటే నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అంటే దుప్పట్లా కాకుండా చక్కగా మనకి ఏంటంటే పవర్ లూమ్ లో మిషన్ మీద తయారవుతాయండి. జరీ మంచి క్వాలిటీ వాడతారు, ప్యూర్లో వాడే అంత గొప్ప జరీ అని చెప్పను కానీ మంచి జరీ వాడతారు. ప్లస్ ఏంటంటే క్లాత్ కూడా చక్కగా ఉంటుంది మంచిగా, లోపలంతా మళ్ళీ మీకు ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది, ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా. కొంచెం దూరానికి ఇలా ఈ లైట్స్లో ఫంక్షన్స్లో కట్టుకుంటే ప్యూర్ లాగానే ఉంటుంది. ఇంకా కొంతమందికి ప్యూర్ జరీలన్నా నల్లపడితే ఐరన్ కి రియాక్ట్ అయ్యి అన్న డౌట్, కానీ వీటికి ఆ భయం కూడా ఉండదు, మంచిగా కట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న పూజలు అవి జరిగినప్పుడు మరీ పెళ్లి పెద్ద పట్టు చీర కట్టలేము, అలాంటప్పుడు కొంచెం పసుపు కుంకాలు ఒలికినా పెద్ద బాధ అనిపించదు, ఇలాంటి చీరలకు వెళ్ళిపోవచ్చు. అంటే ఇది ఆనియన్ పింక్ లోకి వచ్చింది కదా, కనకాంబరం ఆనియన్ పింక్ షేడ్ కి మంచి కాంట్రాస్ట్. ఏవైతే కాంట్రాస్ట్ ఉంటే బార్డర్స్, వాటికి కాంట్రాస్ట్ పళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇంకా ఈ పాటికి మన సబ్స్క్రైబర్స్ అందరికి తెలిసిందే డ్రిల్, ఫొటోస్ ఉండవు, వీడియో కాల్. పిల్ల ఇలాగే కబుర్లు చెప్తుందండి, పిల్ల వెనకాల కష్టం అంతా వీడు ఆయిందే. అబ్బా అసలు నాదేం లేదు, చక్కగా నుంచుంటుంది కానీ పిల్లోడు చిక్కిపోతున్నాడు అసలు ఈ పిల్ల టార్చర్ కి. అవును, ముచ్చటేస్తుంది. ఎవరైనా భార్యాభర్త ఒక అండర్స్టాండింగ్ తోటి చక్కగా ఉండగలిగితే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అది బిజినెస్సా ఇంకోటా అన్నది ఏదైనా కూడా ఒక అర్థం చేసుకునే మనస్తత్వం ఉండడం. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది, ఈ అమ్మాయి షూట్ చేసే చీరలు అంటే అతను ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కూడా గబగబా బయటకు వచ్చి మళ్ళీ అవన్నీ పక్కన పెట్టి సర్ది ఉన్న నిజమే కదా నాన్న. సో నచ్చుతాడండి ఆ పిల్లోడు. మా అబ్బాయి కూడా అలాగే పని చేస్తాడండి, 3 పని చేస్తాడు ఇంట్లో. ఇప్పుడు తప్పట్లేదు అంటే ఇద్దరు చేసుకోకుండా ఇలాగా చేసుకోవాలి. ఇలాగే కబుర్లు ఈ పిల్ల ఇలాగే చెప్తుందండి. వంటైనా మంచిగా చేస్తావా, పిల్లోడు చేస్తాడా? శుభ్రంగా వంట ఒక్కటి మీ అబ్బాయికి రాదు, అస్సలు రాదు. సో అలా భార్యాభర్త ఇప్పుడు చాలా మంది ఏంటంటే చిన్న వాటి నేను రోడ్డు మీద వెళ్ళిపోతుంటే చూస్తానండి, జనం అందరూ ఆగున్నారు. ఎందుకు ఇంతమంది ఆగారు అనుకున్నాం. కార్లో ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్, ఆ పిల్లోడిని ఎత్తుకుని ఉంది. మరి ఎందుకు గొడవ పడుతున్నారో, ఆ పిల్ల ఎందుకు దిగిపోయిందో తెలియదు, వేరే వాళ్ళు నచ్చ చెప్తున్నారు. అది కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. సరే ఆ అబ్బాయి తప్పో అమ్మాయి తప్పో ఏదైనా పక్కన పెట్టండి, కానీ ఒక్క క్షణం మీరు అలా రోడ్డు మీద అలా పరుగులు తీసేసుకునే కంటే కూడా ఒక్క క్షణం కారులో కూర్చొని ఒక్కొక్క క్షణం ఇంటికి వెళ్ళేదాకా ఓపి పట్టండి, ఇంటికి వెళ్తా తలిపేసుకుని కొట్టేసుకోండి, అంతే కదా. అది ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. నేను ఏదైనా అర్థం చేసుకోవడం అనే దాంట్లో ఉంటుంది. ఒక్కోసారి అమ్మాయిలో మనకు అనుకున్నవన్నీ రాకపోవచ్చు, అలాగే ఒక్కోసారి అబ్బాయిలు అనుకున్నవన్నీ కుదరకపోవచ్చు. కొంచెం అడ్జస్ట్మెంట్. మా తరం నుంచి కూడా అలా అందరూ అడ్జస్ట్ అవుతూ వచ్చిన వాళ్ళమే. మాకు కూడా ఏం గొప్పగా మా మనసుకు నచ్చేసినట్టు వచ్చేసినవి ఏమీ లేవు. సో ఇప్పటి జనరేషన్ ఎందుకు అని అంటే ఇప్పుడు ఆ పిల్లోడు అలా పనిచేయడం, ఆ ఇన్సిడెంట్ ఇలా అన్ని మిక్స్ అయిపోయి చెప్పేశారు. ఎవరు 100% పర్ఫెక్ట్ కాదు, బంగారంకే రాయరు 100% పర్ఫెక్ట్ అని. ఇంకా మనుషులు ఎంత ఆంటీ. ఇది కూడా చాలా బాగుంది, అన్ని మంచి కలర్స్ ఆంటీ. ఇంకా అలా వేస్తూ ఉంటే మన వాళ్ళు చూసి సెలెక్ట్ చేసుకోవటమే. ఇది బాగుంది, ఇది కొత్త కలర్ కాంబినేషన్, అంటే కొంచెం డిఫరెంట్ గా కావాలి. ఇప్పుడు వింటేజ్ ఎలానో ఫ్యాషన్ నడుస్తుంది కదా, దానికి తగ్గట్టుగా కావాలి అనుకున్న వాళ్ళు దీనికి బ్లౌజ్ చక్కగా డిజైన్ చేసుకుని కట్టేసుకుంటానంటే
మీకు చాలా చాలా అవునండి. వీటికి మంచిగా హెవీ వర్క్స్ కూడా ఆగుతాయి, ఎందుకంటే మిషన్ మీద కదా, బట్ట కొంచెం గట్టిగా ఉంటది. అంటే గట్టిగా అంటే వర్క్ కూడా సింపుల్ గా చక్కగా మ్యాచింగ్ గా చేసేసుకుంటే మీకు చీర హైలైట్ అయిపోతుంది. క్లాత్ కూడా మెత్తగా ఉంటుందండి, మంచి జారీ ఉంటుంది. 4500 లో వస్తాయి. మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు పిక్ తీసేసుకోండి, మీకు హారిక చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. ఇది బాగుంది. ఇదైతే ఇంకా ముహూర్తంకి కట్టుకున్నా, తలంబ్రాలకి కట్టుకున్నా ఎవరికైనా అందంగా ఉంటది అనమాట. చాలా బాగుంది ఇది. ఇందాక ఫస్ట్ చూపించిన దాంట్లోనే కలర్, కాకపోతే కలర్ మారేసరికి ఇది ఇంకా ఎక్కువ రిచ్ గా అలా కనిపిస్తుంది. ఏంటంటే మనకి టిష్యూ సారీస్ లో కొంచెం కనీ కనిపించినట్టుగా ఉంది మీనాకారి. ఇందులోకి వెళ్ళేటప్పటికి చాలా బాగా చాలా అందంగా ఉంది కదా. నాకు కూడా ఇది చూడగానే భలే నచ్చింది అనమాట. అంటే తలంబ్రాలకి ఎక్కువ మంది ప్రిఫర్ చేసే కాంబినేషన్ కాబట్టి దానికి కూడా బాగా. అలాగే హాఫ్ సారీ ఫంక్షన్స్ లేకపోతే పిల్లలకి 2 పరికిణీలాగా అట్లా మామూలుగా అమ్మాయికి లెహంగా చేస్తారన్న అసలు ఈ కాంబినేషన్ చూడండి ఎంత అందంగా ఉందో. లాస్ట్ టైం మనం చెప్పినట్టు ఒకళ్ళు ఇట్లా ఎడ్జ్ కాంట్రాస్ట్ తీసుకొని వర్క్ చేపించుకున్నారంట, చాలా బాగా వచ్చింది మేడం అని చెప్తున్నారు. ఇది కూడా మంచి కాంబినేషన్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కంప్లీట్ లైట్. ఖచ్చితంగా ఆంటీ, కొంతమంది లైట్ వెయిట్ అంటే మనం చెప్పేది చీర కంచి అన్నది బాగుంటేనే నేను కూడా కొంచెం ఎక్కువగా చెప్పడానికి, అటు ఎక్కువగా కదా ఐ మీన్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. సెమీలు పట్టు అనేటప్పుడు నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయనండి, ఎందుకంటే అది నచ్చి కొనుక్కోవాలి. ఇప్పుడు నేను ఏదో చెప్పేసానని కొనుక్కుంటే మళ్ళీ మీకు నచ్చకపోతే కష్టం. కానీ మనకి హారికి ఏంటంటే నేను అప్పుడు ఇది 3వ సారి అనుకుంటా కదా మనం, 3 సార్లు కూడా మంచి సక్సెస్ అంటే. ప్లస్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంది, మనం చూసే దుప్పట్ల మీద ఇది చక్కగా డిఫరెంట్ ఉంది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. నేను ఈసారి తెచ్చిన వాటిలో మాక్సిమం ఇప్పుడు ఎక్కువ మంది అడుగుతున్న బ్రైడల్ కలర్స్ అలానే తీసుకొచ్చాను. అంటే పెళ్లి కూతురు ఇదే కట్టుకోవాలని కాదు, కానీ కట్టుకుంటే కూడా వాళ్ళకి ఆ తృప్తి ఉండేలాగా ఉండే బడ్జెట్ లోనే గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంత బాగుంది. ఇది కూడా ఇందాక చూసిన కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ డిజైన్ అని చాలా బాగా అనిపిస్తున్నాయి. అంటే ఒక్కొక్కటి బాగుంది అనుకుంటే ఏదో మనం చెప్పినట్టు ఉంటుందని నేను అలా వేసుకుంటే వెళ్ళిపోతున్నాను. లేదు, ఇది కట్టుకోవచ్చు, లేదంటే పిల్లలకి హాఫ్ సారీగా కూడా చేయొచ్చు. మొన్న ఒక బార్డర్ ఇది అలా డిఫరెంట్. ఒక 5 years పాపకి, ఒక 2 years పాపకి ఒక చీరతో చేశారు. బ్లౌజెస్ వాళ్ళు రా సిల్క్ తీసుకొని చేశారనమాట. చాలా అందంగా వచ్చింది. ఇంకా స్టైల్ చేసుకునే దాన్ని బట్టి అంటే వాళ్ళు అసలు ఆ సెమీ దాన్ని ఎలా చేశారంటే ప్యూర్ కన్నా కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ డిజైన్ లో మనకి వైట్ ఒకటి ఉందండి, పింక్ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇంకో 2 colors ఉండాలనుకుంటా అంటే సేమ్ డిజైన్ లో. కానీ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇదేని దానికే లుక్ మారిపోయింది. ఇప్పుడు దీనిలో కొంచెం డిజైనర్ రిసెప్షన్ వేర్ కి తగ్గట్టు వచ్చింది. ఇందాక ఆఫ్ వైట్ లోనేమో ముహూర్తంకి తగ్గట్టు. ఆ ఫస్ట్ ఎలా వచ్చిందంటే పెళ్లి కూతురు గానీ వాళ్ళ పేరెంట్స్ సైడ్, అత్తల సైడ్ ఎవరు కట్టినా బాగుండేలాగా వచ్చింది. ఇంకా అలా కలర్ ని బట్టి లుక్ మారిపోతా వస్తుంది అనమాట. ఇందులో కలర్స్ బాగున్నాయండి 3. ఈ డిజైన్ బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. ఇది కొత్తగా వచ్చింది అంటే మీనాకారి షేడింగ్. అంటే మనకి ఇంకా ప్యూర్ లో ఎలా దింపుతారో అలా వచ్చేసింది అన్నమాట. చక్కగా డిఫరెంట్ ఉంది, బార్డర్ కూడా చాలా అందంగా వచ్చింది పైన, ఇంకా చాలా. అవును, ఈ షేడింగ్ కి చూసి నేను ఫ్యాన్ అయిపోయి తీసుకున్నా ఈ చీర. ప్యూర్ పట్టులో కూడా ఇంత అందంగా దానిలో అయినా మనకు పోగులు అటు ఇటు అయ్యి కొంచెం మార్పులు వస్తాయి, కానీ దీంట్లో ఆ ఛాన్స్ లేదు కదా. చాలా అందంగా ఉంది. నెక్స్ట్ వచ్చి వింటేజ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మంచి లైట్ కలర్, ఎవరు కట్టినా బాగుంటుంది. మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు అండి. అలాగే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది, స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు. ఈ చీరలు మేము పూర్తిగా చూపించట్లేదని మీరు అనుకోకర్లా, మీకు నచ్చిన చీర పిక్ పెట్టండి, మీకు చక్కగా అమ్మాయి వీడియో కాల్లో చూపించి ఎలా ఉంది ఏంటి లెంత్ ప్రైస్ అన్ని వివరాలు చెప్తాను. నాకు చాలా పని తగ్గించింది అది. ఇందాక మనకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇది ఇంకో డిజైన్ అన్నమాట. మళ్ళీ ఇప్పుడు లావెండర్స్, గ్రీన్, నెమలి పింఛం కలర్స్ ఇప్పుడు బాగా అడుగుతున్నారు, అందుకని ఇవి ఎక్కువ వచ్చినాయి ఈసారి. ఇది బాగుంది. ఇది ఇంకా చిన్న డిజైన్ అన్నమాట. మరి అంత పెద్ద బర్డ్స్ కొంతమంది కట్టడానికి ఇష్టపడరు, అలా కాకుండా చిన్న డిజైన్ వచ్చింది. మళ్ళీ వెడ్డింగ్ ఎక్కడెక్కడికి ఏ ఊర్లు వెళ్ళే ఎక్కడెక్కడికి ఇచ్చారు మీరు లాస్ట్ టైం? ఆంధ్రప్రదేశ్ వెళ్ళిందా అంటే, విశాఖపట్నం వెళ్ళింది, వరంగల్ వెళ్ళాయి, నెల్లూరు, కడప, హైదరాబాద్ లో చాలా వెళ్ళినాయి. ఎప్పుడు మనకు అవుట్ ఆఫ్ ఎక్కువ వెళ్తే ఈసారి హైదరాబాద్ లో చాలా వెళ్ళాయి. ఒక్కొక్కళ్ళు 2-3 యుఎస్ వాళ్ళు తీసుకున్నారు. షాక్ ఏంటంటే, అంటే నేను జనరల్ గా ఏమనుకుంటా అంటే యుఎస్ వాళ్ళు కట్టేదే తక్కువ కదా, ఓన్లీ ప్యూర్లు కడతారేమో అని అనుకున్నాను. లేదు, ఇప్పుడు చక్కగా ఏంటంటే యుఎస్ లో అన్ని ఫంక్షన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఎక్కువ చీరలు అవసరం అవుతున్నాయి. సో దాంతో ఏంటంటే మరీ ఎక్కువ కాస్ట్ పెట్టి 30,000 పెట్టి ఏదో ఒక్కడు కొంటునే బదులు ఇవి ఒక 2-3 తీసేసుకుంటే చక్కగా చిన్న చిన్న పూజలకి వాటికి నాకు కట్టేసుకోవచ్చు చెప్పిన కదా. కస్టమర్స్ అట్లనే మేము టెంపుల్స్ కి శనివారాలు అలా వెళ్తుంటామండి. ఎందుకంటే అక్కడ దైవ కార్యక్రమాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఒక ఈవెంట్ జరిగిందంటే డివోషనల్ ఈవెంట్ మంచిగా వస్తారు మా క్రౌడ్. చక్కగా అందరూ పట్టు చీరలు కట్టుకుని మంచిగా మగవారు పట్టు పంచులు కట్టుకుని ఆ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని, ఎందుకంటే లివర్మూర్ మా అమ్మాయి ఇంటి దగ్గరలో ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. నేను అక్కడ ఉన్నప్పుడు వైకుంఠ ఏకాదశి వచ్చింది. అక్కడికి వచ్చిన క్రౌడ్ కానీ ఆ తర్వాత వాళ్ళల్లో డ్రెస్ సెన్స్ చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే తెప్పించుకుంటున్నారండి, తెప్పించుకుని చక్కగా కట్టుకుని గుడికి వెళ్ళాలి అంటే అలా వెళ్తున్నారు. సో మనం ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మంచి పింక్ ఆంటీ. మళ్ళీ పెద్ద డిజైన్ నచ్చిన వాళ్ళకి కొంచెం పేస్టల్ బ్రైడల్ కలర్ లో కావాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. మనకు సెమీ పట్టు చీర అయినా కూడా బ్రైడల్ అని చెప్పినప్పుడు ఆ థీమ్ కూడా ఇలా బార్డర్స్ లో కంటిన్యూ అవుతుంది. జరీ కూడా మంచి జరీ ఆంటీ. ఏదో పిచ్చిది పెట్టేశారు కాకుండా మంచి క్వాలిటీ, అంటే ఆ వర్త్కి వాళ్ళకి ₹1 మిగలాలి, కట్టుకున్న వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, మేము సాటిస్ఫై అవ్వాలి. ఎంతైనా లాస్ లో బిజినెస్ ఎవరు చేయరు కదా అండి. దాన్ని చూసుకొని ఆ క్వాలిటీకి తగ్గట్టు ఉన్నంతలో మంచి క్వాలిటీ మనం పెట్టే అమౌంట్ కి ఏంటంటే మంచి క్వాలిటీ సారీ. అవును. ఇది పేస్టల్ కలర్ లో మనకి ఇలా అడ్డంగా డిజైన్. ఇవి కూడా ప్యూర్స్ లో బెనారసీస్ లో వాటిలో వస్తూ ఉంటాయి. అందుకనే నేను వీటి గురించి ఎక్కువ చెప్పట్లేదు, ఎందుకంటే అన్ని ప్యూర్ లో వచ్చే డిజైన్స్ ని ఇంకా అదే కార్డు పెట్టేస్తారు. చాలా బాగుంది. అవును, ఒకటి తీసుకుని కట్టుకుందాం ఈసారి. కట్టుకోండి ఒకసారి, ఎందుకంటే మీరు కట్టుకొని చెప్తే మీ సబ్స్క్రైబర్స్ కి ఇంకా బాగా అర్థం అవుతుంది. నిజంగా కొన్ని కలర్స్ చూస్తుంటే కట్టుకోవాలనిపిస్తుంది, చాలా బాగుంది. అంటే కట్టకూడదని కాదండి, సందర్భం ఇప్పుడు లేదు అంతే. దాని గురించి అని కట్టలేదు. ఈ ఎండలకి మీరు అసలు ఒక 2-3 నెలల పాటు ఇంకేం కట్టలేనండి. అవును, కానీ తీసి పెట్టుకుంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, తర్వాత ఇంట్లో పూజలప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఈ కాంబినేషన్ బాగా చాలా బాగున్నాయి ఆంటీ. వచ్చిన డిజైన్స్ అన్ని ఇది కూడా బాగుంది. మంచి కలర్స్ తీసుకున్నారు, మంచి డిజైన్ ప్యాలెట్ కూడా తీసుకున్నారు. చేసిన డిజైనర్ ప్యూర్ లో కూడా మనకి కాంబినేషన్స్ దొరకవండి, అలా ఉంది. చూడటానికి హుందాగా, ఎక్కడ గజిబిజి ఏదో సెమీ అని తెలిసేలా లేకుండా నీట్ గా చేశారు. వర్క్ కూడా ఆ మీనాకారి ఫినిషింగ్ గానీ మొత్తం ప్రతిదీ చేసిన పనితనం అయితే చాలా అందంగా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్స్ అండి నాకు అదైతే బాగా నచ్చింది. పెద్ద చీరల్లో మనం ఇంకా అంత ఇప్పుడు పెట్టలేము, సరదా కడదాం అన్ని కలర్స్, ఇలా కొత్త కలర్ కాంబినేషన్ ట్రై చేద్దాం అనుకునే వాడికి ఇది ఒక బెస్ట్ ఛాన్స్. ఈ అంబారీ డిజైన్ ఎంత బాగా అనిపిస్తుంది. అంబారీ చక్కగా చిన్న ఇల్లు మందిరం లాగా చాలా బాగా ఇచ్చారు. నేను ఇప్పుడు మీతో పాటు ఓపెన్ చేయడమే, స్టాక్ వచ్చింది, ఇంకొచ్చే 2 రోజుల ముందు నుంచి మిమ్మల్ని విసిగిస్తాను కదా, ఇంకా అలా మీ ముందు ఓపెన్ చేయడం, అందుకే నేను వాటిని చూసుకుంటున్నాను. ఇది కూడా బాగుంది, మంచి గ్రీన్, దీనికి చక్కగా ఈ ఫ్లోరల్ వీవింగ్ కూడా చాలా బాగుంది, నీట్గా. ఈ క్లాత్ బాగుందమ్మా. అవునండి, క్లాత్కి మనం ఎప్పుడు చెప్పేదే క్లాత్కి ఇంపార్టెన్స్. అలా నేనేమి లాస్ చేస్తున్నాను నేను చెప్పను, బట్ ఎంత క్వాలిటీ ఇవ్వగలను అంత క్వాలిటీ మాత్రం ప్రయత్నిస్తున్నాను ఆంటీ. ఇది కూడా బాగుందండి. లాస్ట్ టైం ఈ డిజైన్ చేసాము, బట్ ఈ బార్డర్ మారింది. అప్పుడు డోలీ బార్డర్ లాగా వచ్చింది, ఇప్పుడు డిజైన్ మారింది అనమాట. బార్డర్ ఇది కూడా బాగుంది, సిల్వర్ అంటే మీనాకారి స్టైల్లో వచ్చింది. మెత్తగా పట్టు బాగుందండి. చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పెద్ద ఫంక్షన్ పెళ్ళిళ్ళకి కూడా ఇప్పుడు ఒక బ్లౌజ్ మంచిగా వర్క్ చేయించేసుకుని కొంచెం మంచిగా కడితే సూపర్. ఇదైతే బ్రైడల్ కదా, అసలు పెళ్లి కూతురు పట్టు చీరగా. నా దగ్గర ఇంత నీట్ ఫినిషింగ్ ఉన్న ప్యూర్ సారీ ఉంది. అది ఇది పక్కన పెడితే ఏది ప్యూరో ఏది సెమీ మనమే చెప్పాలి. చాలా బాగుంది, చాలా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్. నేను ఎక్కడ ఇంప్రెస్ అవుతున్నా అంటే వీళ్ళు చేస్తున్న ప్రతి ఫినిషింగ్ డీటెయిలింగ్ లో, అంటే సెమీ కదా అని వదిలేయకుండా ఇది కూడా బాగుంది. రంకట్ స్టైల్ ఎంత బాగుంది, లెహరియా ప్యాటర్న్ లో లాగా వచ్చింది. ఇది లెహెంగాకి చాలా అంటే చాలా అందం లెహెంగాకి. ఇందులో బ్లౌజ్ ఉంటుందో లేదంటే ఒక వర్క్ బ్లౌజ్ కి వెళ్ళి అప్పుడు దుప్పటా వేసుకోవాలి. రెడ్ వెళ్ళిపోవచ్చు, లేదంటే ఈ బ్లూ ఇలా కూడా. అది దొరకడం కష్టం, బట్ దొరికితే మాత్రం చాలా అందంగా ఉంటుంది, కొత్తదనంగా ఉంటుంది. ఇంకా ఇది కూడా అన్ని కొత్త కలర్స్ ఆంటీ. కలర్ కాంబినేషన్స్ అదిరిపోయాయండి, ఉదాహరణ కూడా సంబంధమే లేదు అసలు కదా. మాక్సిమం అలానే ట్రై చేశాను. బా సూపర్. ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. మంచి స్నఫ్ కలరు, కంచి బోర్డరు, చాలా అందంగా డిజైనర్ డీటెయిలింగ్. ఇది ఇంకో కొత్త కలర్, నేను ట్రై చేసిన వాటిలో కొత్త కలర్ అన్నమాట. ఇలా వచ్చేసింది. ఇది కూడా చాలా బాగుందండి. ప్రతి చీర మంచిగా ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి. ఇంకా ఫైనల్ గా మీకు ఏదైనా నచ్చినప్పుడు ఏదైనా వాళ్ళది ఆంటీ, కస్టమర్ది. మనం చూపించడం వరకే నా బాధ్యత అయినా మీ బాధ్యత అయినా, డిసిషన్ వాళ్ళదే.
ఎందుకంటే కట్టుకునేది వాళ్ళు, డబ్బులు వాళ్ళవి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు మళ్ళీ వీడియో కాల్లో చక్కగా చూసుకుని మీకు నచ్చిన చీర మీరు తీసుకోవచ్చు. కాకపోతే వెంటనే అయిపోతాయి కాబట్టి ఈ చీరలు ఎప్పుడు డిమాండ్ అండి. మేము 3 సార్లు ఇచ్చాం, 3 సార్లు కూడా ఆ రోజుతోటి ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్, మళ్ళీ నెక్స్ట్ డే కూడా లేవు. అందుకోసమని మంచి క్వాలిటీవి మీరు గిఫ్టింగ్ పర్పస్గా, లేదంటే మీరు పిల్లలకి హాఫ్ శారీస్గా, లేదంటే మీరు కట్టుకుంటారన్నా మీకు నచ్చింది పిక్ పెట్టేసాయండి. అది వీడియో కాల్లో మీకు అమ్మాయి చూపిస్తుంది. అందుకే ఇందులో ఇంకా పళ్ళు బ్లౌజులు ఇవన్నీ చూపించట్లేదు, ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజెస్ వస్తున్నాయి అంటే ఇప్పుడు అది చూపించి వీడియో వాళ్ళకి బోర్ కొట్టించడం కన్నా ఎందుకు చూస్తారు, మన ఛానల్ ఎక్కువ చూపిస్తాం, మంచి డిజైన్స్ చూపిస్తాం అని కదా. నేను ఇంకా అందుకనే ఫాస్ట్ గా డిజైన్స్ చూపించుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇది మనం ఫస్ట్ చూపించిన కలర్, ఇది కూడా కలర్ కాంబినేషన్. ఈ కలర్ కి నేను ఫిదా అయిపోయాను, అసలు ఎంత అందంగా ఉందో. ఇంకొన్ని సారీస్ ఉన్నాయంటే అవి వింటేజ్ కూడా, అవి కూడా చక్కగా అవన్నీ కూడా 1 by 1 చూద్దామండి. హారిక రెడ్డి డిజైనర్ స్టూడియో, మనకి బండ్లగూడ జాగీర్ అనుకోకండి, ఎందుకంటే మెహదీపట్నం నుంచి వచ్చేస్తే చాలా దగ్గర, లేదంటే ఇట్లా గచ్చిబౌలి నుంచి కూడా మనం రావచ్చు. స్టోర్కి వద్దామని అనుకుంటే మాత్రం తనకి కాల్ చేసి రండి, ఎందుకంటే 90% అన్ని ప్యూర్లే ఉంటాయి కాబట్టి మీరు ఓపిక్గా చూసుకుని వెళ్ళచ్చు. ఇక నెక్స్ట్ శారీస్కి వెళ్దాం. నెక్స్ట్ శారీ వింటేజ్ లో కూడా ఈసారి సెమీలు తెచ్చాను కదా. అసలు అసలు ఎంత బాగుందో, 10,000 చీర కూడా ఇలా చక్కగా మెరుస్తూ ఉండదమ్మా. నిజంగానే, ఆ మాట మాత్రం నిజంగానే ఎంత బాగుందో, అసలు చాలా బాగుందండి చీర. ఇది ఇప్పుడు వీడియోలో ఒకసారి చెప్దామంటే, ఇది లాస్ట్ లో ఎడ్జ్కుండే ఫినిషింగ్ మనకి పీకోలో వెళ్ళిపోతుంది. ఇది చూసి డ్యామేజ్ అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. మగ్గానికి పెడతారు, ఎంత మిషన్ అయినా అది ఉండాల్సింది మగ్గం మీదే కాబట్టి అలా అవుతుంది. ఇది చాలా డిఫరెంట్ గా, చాలా ఈ కలర్ గానీ వచ్చిన బుట్ట గానీ ప్యూర్ లో కూడా రాలేదంటే ఇంత డిఫరెంట్. కొంచెం ఇలా కలర్ ఉన్న పిల్లలకి ఎంత అందంగా కనబడుతుందో, ఇది చాలా అందంగా ఉందండి ఈ చీర. ఇందాక మనం చూసాం కదా ఇలాంటి షేడింగ్ లో, అది కొంచెం డిఫరెంట్ గ్రీన్ కలర్ అయితే ఇది మనకి వేరే లక్స్ గ్రీన్ లాగా వచ్చింది. మీరేం మాట్లాడట్లేదు అని అనకండి, చీరలు అన్ని బాగున్నాయి. ఏదో ఒక కలర్ కళ్ళు మెరిసాయి అనుకోండి, ఆ ఒక కలర్ పిల్ల తేలేదు, అందుకోసమని కంట్రోల్ అదే బెటర్ అయిపోతుంది. నేను కూడా మొన్న ఏదో పింక్ గ్రీన్ సారీ చూసి ఇది నా ఫేవరెట్, ఎవరైనా కట్టుకుంటే ఫోటో పెట్టండి అన్నాను. 20 మంది అదే చీర కావాలని వెళ్ళిపోయింది. ఫస్ట్ అదే కావాలి, నేను ఎక్కడ రావు. అందుచేత మీకు నచ్చిన దానికి మీరు వెళ్ళండి, చాయిస్ మీకే వదిలేస్తారు, మేము మాట్లాడాలి అంతే, మేము ఓన్లీ చూపిస్తాము. ఇది కూడా బాగుంది. మనం ఫస్ట్ వింటేజ్ కాంబినేషన్ కలర్ కదా, ఆ కలర్ లోనే మళ్ళీ ఇలా డిఫరెంట్ గా వచ్చి చాలా హెవీ డిజైనింగ్ వచ్చినట్టు, హెవీ డిజైనింగ్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఏదో 25,000 పట్టు పెడితే అలా వచ్చింది అంటే. ఇది కూడా చూడండి, చాలా రేర్ కాంబినేషన్. నాకు తెలిసి ప్యూర్ పట్టు చీరలు కూడా చేయదు అంటే, బహుశా అందులో చేస్తే కలర్స్ నచ్చుతాయి లేదా అని సెమీలో ట్రై చేస్తారని అనుకుంటున్నాను నేను. కానీ ఎంత బాగుందో చూడండి, అసలు ఈ కాంబినేషన్ మనకి ఎక్కడా తగలదు అసలు. ప్యూర్లో అయితే ఖచ్చితంగా తగలదు ఆంటీ, సెమీలో కాబట్టి ఆ ఛాన్స్ ఇచ్చారేమో వీవర్ అని. 4,500లో ఉన్నాయి. మీకు నచ్చింది పిక్ పెడితే అమ్మాయి వీడియో కాల్లో ఆ శారీ చూపిస్తుంది, మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది ఇంకా ఆరెంజ్ అంటే అసలు క్రేజీ, ఫ్లవర్స్ దాంట్లో వచ్చిన మరో కలర్. దీనిపైన కూడా అదే పర్పుల్ కాంబినేషన్ ఇచ్చారు. ప్రతి కలర్ పైన కాంట్రాస్ట్ ఒక్కొక్కలాగా అందంగా కనిపించుకుంటూ వస్తుంది. దాంతో బార్డర్ కూడా చాలా డిఫరెంట్. అవునండి, ఈ డిజైన్ అయితే పోయినసారి ఒక కస్టమర్ తన దగ్గర ప్యూర్ ఉందంట, అది తెచ్చి మరి నాకు చూపించి, నిజంగానే అండి ఇది ప్యూర్ లో ఉంటుంది అని చూపించి ఇంకోటి కొనుక్కొని వెళ్ళారు వేరే కస్టమర్, అంటే వాళ్ళ రిలేటివ్ కి పెట్టడానికని. చాలా మంది అడిగారు, మళ్ళీ 5 కలర్స్ దొరికాయా ఆంటీ. లాస్ట్ టైం చూపించిందే కదా, గబా చూపించేస్తా. ఇది ఇందులో ఇది ఒక కలర్, ఇది కూడా బాగుంది కలర్, ఇది కూడా బాగుంది. మళ్ళీ ఇందులో ఇది ఒక గ్రీన్, ఆనంద గ్రీన్. ఈసారి చాయిస్ ఉన్నాయి కాబట్టి, కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కొక్కటి చూసుకోండి, మీకు ఇందులో ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అందులో మళ్ళీ ఇంగ్లీష్ కలర్, ఈ కలర్ చాలా మంది ఇష్టపడ్డారు ఆంటీ లాస్ట్ టైం, చాలా డిఫరెంట్ గా ఉందని. లాస్ట్ టైం వాటిలో ఇది ఒక్కటే డిఫరెంట్ కలర్, ఇవాళ వీడియోలో అన్ని డిఫరెంట్ కలర్స్. నిజంగా కొంచెం కొత్త కలర్ కాంబినేషన్స్ వచ్చాయి, మనకి రెగ్యులర్ చీరలా కాకుండా కొత్త కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి. ఇందులో 5 కలర్స్, అన్ని గ్రీన్ ఎల్లో షేడ్స్ లోనే ఉంటాయి. ఎవరికన్నా స్క్రీన్ షాట్ తీయడం తెలియకపోతే ఫస్ట్ వేసిన చీర రెండోసారి వేసిందంటే నేనే వీడియో చూసుకుంటాను.
తను వెతుక్కుని తనే నేనే చూసుకుంటాను. పాపం చాలా మంది పెద్దవాళ్ళు మా అమ్మ US లో ఉంటుంది, అమ్మ ఈ చీర ఉందా అని అడుగుతుంటే స్క్రీన్ షాట్ పెట్టండి అంటే తెలియట్లేదు. ఇంకా నేను ఇలానే చెప్తా, ఏ నిమిషం దగ్గర చూసారో నాకు చెప్తే నేనే చూస్తా అండి అని. ఇది రంకాట్ ప్యాటర్న్ లో లాస్ట్ టైం వచ్చింది, మళ్ళీ రీస్టాక్ చక్కగా మన కంచి బోర్డర్ అండి, డిజైనర్ సారీ లా వచ్చింది. నాకు తెలిసి ఇది కూడా లెహంగా చాలా లెహంగాకే పోయినసారి వెళ్ళింది. వాళ్ళు ఏం చేశారంటే ఒక 5 ఇంచ్ ఇంత స్టైల్ కడ్డీ బార్డర్ తీసుకొని లేస్ లా వేపించారు కింద, చాలా బాగా వచ్చింది. చక్కగా లేస్ వేయించేసేటప్పటికి రిచ్ లుక్ లోకి వెళ్ళిపోయి. అంటే నాకెలా తెలిసిందంటే లేస్ ఏది బాగుంటుందండి అని నాకు ఫోటో పెట్టారు, అలా నాకు తెలిసింది అది చేశారు అని. ఇది మనకి లాస్ట్ టైం వచ్చిన దాంట్లోనే పల్లకి స్టైల్ డిజైన్. పల్లకి స్టైల్ కలర్ కాంబినేషన్ బాగుందండి, మిడిల్ చక్కగా సిల్వర్ స్టైల్ వీవింగ్ చాలా బాగున్నాయి. మంచి బడ్జెట్లో 4-5లోనే మంచి మంచి శారీస్ అనమాట. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, షైనింగ్ కూడా మంచిగా ఉంది. అంటే మనం సెమీ పట్లు కడుతున్నట్టు లేదు, మంచిగా ఉంది. సో మీరు ప్రీమియం క్వాలిటీ ఒక మాటలో చెప్పాలంటే దుప్పట్లు అలా లేదు, మంచిగా కంప్లీట్ లైట్ వెయిట్లోనే. లైట్ వెయిట్ అంటే మరీ లైట్ వెయిట్ కాదు, మరీ బరువు కాదు, అది మర్చిపోయి కంప్లీట్ లైట్ వెయిట్ అంటున్నా మళ్ళీ అని తిడతారు, కాదండి. కానీ చక్కగా ఉన్నాయి చీరలు. మనం ఏంటంటే మంచి బడ్జెట్లో చాలు, ఇందులో ప్యూర్ ఇప్పుడు అవసరం లేదు ఒక 20-30 అనుకునేవారు సరదా డిజైనర్ శారీలా. మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా, పోయినసారి ఒక కస్టమర్ ఇది ఎంత వెయిట్ ఉందమ్మా అంటే నేను ఉజ్జాయింపుగా ఒక 600-700 గ్రాములు అని చెప్పా. మళ్ళీ అడిగితే ఆగండి వెయిట్ మిషన్ ఉంది చూసి చెప్తాను. నేను పెట్టుకున్న స్టోర్లో వెయిట్ మిషన్ ఉంది, చూసి చెప్తే ఇంత సిన్సియర్గా కూడా ఉంటారా అమ్మా, 50 గ్రాములు కూడా తప్పు చెప్తావని వెయిట్ మిషన్ పెట్టేసావా అని చెప్పి నిజంగానే వెయిట్ మిషన్ పెట్టాను నేను. ఎందుకంటే మనం ఇవాళ సోషల్ మీడియా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాం, అంతే కదా, ఇప్పుడు కూడా క్లియర్ కట్ అంటే మనం నీట్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మనం ఏది ఉందో చెప్దాం, ఇష్టమైన వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు అంతే. పైగా ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ కూడా ఓపెన్ ప్లాట్ఫామ్ అయ్యేసరికి ఒక రాంగ్ కమెంట్ పెట్టడం వాళ్ళకి తేలిక. 2 ఏళ్ళ నుంచి కష్టపడి ఉన్న బిజినెస్ ఒక్క కమెంట్తో వెళ్ళిపోతుంది. అందుకనే నేను రిక్వెస్ట్ చేస్తాను, మీకు నచ్చిందని చెప్పకపోయినా పర్వాలేదు, నచ్చకపోతే కూడా కామ్ గా ఉంటే మీకు లాస్ లేదు మాకు లాస్ లేదు. సాధ్యనంతలో ఏంటంటే కొనడము కలర్స్ అనేది ఫైనల్ మీ డెసిషన్. మంచి చీర మన ప్లాట్ఫామ్ గా మీరు తీసుకొచ్చారా నేను చూపించను. సో మేము క్లియర్గా ఉన్నాం, మీరు కూడా చక్కగా ఏదైనా నచ్చితే హాయిగా ఇంటి నుంచే షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే హారిక డిజైనర్ స్టూడియోకి మీరు రావాలి, ఇంకా చూడాలి, కాసేపు మాట్లాడదాం, అంత బౌలింగ్ 2 చీరలు కొనుక్కోవాలని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుందండి, మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మాత్రం రండి, అంతే కదా. అంతే అంటే ఎందుకంటే ఇవాళ విజయవాడలో ఉన్నానంటుంది, ఇంకోసారి అడిగితే కంచి నుంచి వస్తున్నానంటుంది, అందుచేత ఫోన్ చేసి రండి. మళ్ళీ హాట్ సెల్లర్స్ జామ్దానీస్ ఉన్నాయంటే అవి 14 వచ్చి చూపించేద్దాం. లాస్ట్ టైం జామ్దానీస్ అంటే నేను అనుకోలేదు, యంగ్ జనరేషన్ అంటే 2-3 అయితే కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే నేను వాళ్ళ ఆఫీస్ అడ్రస్కి కొరియర్ వేసాను, అందులో అబద్ధం చెప్పడానికి ఏం లేదు. ఇందులో వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి. నేను సాధ్యమైనంత వరకు ప్రతిదీ రిపీట్ అవ్వకుండా చూస్తున్నా. ఇవి 2529 2 ప్రైజెస్ లో ఉన్నాయి. ఇంకా పళ్ళు బ్లౌజెస్ అవి మనం ఎలాగో వీడియో కాల్ లో చూపిస్తాం కాబట్టి జరీ బోర్డర్ లా వచ్చి చక్కగా మీకు అట్లా వచ్చిందండి. జామ్దాని వీవింగ్ తోటి కాటన్ సారీస్, మంచి సారీస్. కాటన్ అంటే కాటన్ ఉండదు, మనకి చందేరి ఫ్యాబ్రిక్ మిక్స్ వస్తుంది, చందేరి ఉంటుంది చూసారా, అలా పవర్ లూమ్ అయినా కూడా ఇప్పటి వరకు అందరూ కడితే హ్యాండ్లూమ్ లా ఉందని చెప్పిన వాళ్ళు. ఎందుకంటే మనం ఇది 2900 ఇచ్చి హ్యాండ్లూమ్ అని చెప్పడం మంచిది కూడా కాదు. అందుకని ఎందుకంటే ఆ వర్క్ ని నేను తక్కువ చేసినట్టు. బ్లౌజ్ ఇలా వస్తుంది అంటే లైన్స్ లో అన్నిటికీ ఇదే, పళ్ళు ఇలా వస్తుంది, ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు ఒకసారి, అది తర్వాత కాంట్రాస్ట్ అట్లా. ఇంక ఇందులో కలర్స్ అన్నమాట. అసలు క్రీమ్ అయితే ఈ జామ్దానిలో వస్తుంటే అది వెళ్ళిపోతూనే ఉంటుంది. చాలా అంటే చాలా అందంగా చక్కగా ఉంది. చిన్న బుట్టి రిచ్ పళ్ళు, ఏదో ఒక కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకొని కూడా స్టైల్ చేసి, పింక్ గ్రీన్ ఈ కలర్ మీ ఇష్టం, ఈ చీర బ్లౌజ్ అలా 4-5 సార్లు కట్టచ్చు. మీరైతే దీని జీవితం అయితే 4-5 రకాల బ్లౌజులు మార్చి కడతానండి. ఇందులో మళ్ళీ కనకాంబరం షేడ్ ఒకటి, లైట్ కనకాంబరం, మంచి బ్లూ మంచి నెమలి బ్లూ ఆర్ రాయల్ బ్లూ టైప్ లో వచ్చింది, మంచి బ్లూ ప్లస్ జామ్దాని ఫ్లవర్స్. తర్వాత ఏంటంటే పళ్ళులో కూడా జామ్దాని, పళ్ళు హెవీ జామ్దాని ఇచ్చారు, బాడీ సింపుల్ ఉండి. ఇది వచ్చి మనకి వైన్ కలర్. ఇది మా అమ్మ నువ్వు వీడియోలో చూపికే నాకు పక్కన పెట్టేసేయే అని అంటుంది. చూపిస్తా ఉంటే నీకు ఇస్తాలే అని అన్న. కలర్ బాగుంది కదా. ఇది లక్స్ గ్రీన్ అంటారు, కొంచెం లైట్ మనం డార్క్ షేడ్స్ చూస్తాం కదా, ఇది మళ్ళీ లైట్. వీటిలో ఆల్మోస్ట్ కలర్ చార్ట్ ఇంతే వస్తుంది, అంటే డిజైన్ మారుతున్నా కూడా కలర్స్ ఇవే వస్తున్నాయి. వస్తున్నాయి. ఇది పిస్తా కలర్,
అండ్ లాస్ట్ లో మీ పిస్తాకి బ్లూ వలన ఇంకా అవును అవును ఈ బ్లూ వచ్చేసరికి అదే బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. అవును చాలా ఈసారి ఎల్లోకి ఎల్లో ఇచ్చారు, చాలా అందంగా ఉంది. ఇది కూడా బాగుందండి. ఇవి ఎంత అన్నావు? 2,500 అంటే 2,500కి వస్తాయి. ఇప్పుడు చూపించేవి ఆల్ ఓవర్ వీవింగ్ తో 2,900. సో 2 రకాల ధరలు. మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇవేంటంటే కొంచెం బ్రాసో ఫినిషింగ్ లాగా వస్తుంది. డిజైన్ వచ్చి మనకి ఎప్పుడు పూల్ కాకుండా ఈసారి బటర్ఫ్లై లాగా ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ కూడా కొంచెం మారుతుంది, పళ్ళు కూడా ఒకదానికి. శారీ అంతా కూడా వీవింగ్ ఇచ్చారు, పళ్ళు దగ్గర మాత్రం చిన్నగా ఇచ్చారండి, షార్ట్ పళ్ళు. బ్లౌజ్ కూడా అలానే వచ్చేస్తుంది, ఇది రివర్స్ లో ఉంది. ప్యూర్ సిల్క్ సారీస్ లాగా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా ఏదైతే పళ్ళు వచ్చిందో అలాగే వచ్చేసింది అంటే. చక్కగా హ్యాండ్స్ కి చిన్న బోర్డర్ పట్టీలా వస్తుంది, చక్కగా అలా ఆ బ్లౌజ్ కి వెళ్ళిపోతేనే బాగుంది. లాస్ట్ టైం ఒక కస్టమర్ చిన్న పాంపామ్స్ పెడతారు కదా, రెడీగా దొరుకుతాయి వైట్, ఎందుకంటే అన్నిటికీ వైట్ సెట్ అయిపోతుందని ఆవిడ వైట్ పాంపామ్స్ తీసుకొని ఆ లేస్ లాగా వేపించేశారు. చాలా అంటే చాలా లుక్ మారిపోయింది అసలు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ డిజైన్స్ చేపిస్తుంటే దీన్ని ఇలా కూడా చెప్తుంటే నాకు కూడా ఐడియా. లేసెస్ దొరికేస్తాయి పాంపామ్, డై చేయించుకుంటామని తీసుకున్నారంట, కానీ వైట్ వేస్తే కూడా బాగుంది అని వైట్ అయి పెట్టేసుకున్నారు. చాలా అంటే చాలా అందంగా ఉంది. సో బ్లౌజ్ను బట్టి మీకు ఆ చీర అందం అనేది మారుతుంది. ఇందులో 5 కలర్స్ ఉన్నాయా ఆంటీ? ఇవన్నీ కూడా మనకి చక్కగా బడ్జెట్ రేంజ్లో వస్తాయండి. 2,529. ఇది మనం లాస్ట్ టైం తెచ్చిందే, బట్ ఒక 4-5 కలర్స్ మళ్ళీ తీసుకొచ్చాను. ఆల్ ఓవర్ లో ఫ్లోరల్. ఇందులో ఇది ఒక రకమైన క్రీమ్, ఇందులో కనకాంబరం షేడ్ వచ్చింది, మళ్ళీ పింక్, లైట్ పింక్ కనకాంబరం షేడ్ 2 మిక్స్ అవుతూ. ఇది లావెండర్ కలర్, ఆనియన్ పింక్ లావెండర్ కలిసినట్టు. అలాగే పిస్తా కలర్. చాలా డిజైన్స్, అంటే 3 రకాల డిజైన్స్ని తను చూపిస్తోంది. ఇందులో మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. లాస్ట్ టైం ఈ శారీస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మళ్ళీ చాలామంది అడిగారు, వాళ్ళ కోసం తెప్పించారు. ఈలోగా ఇందులో మీకు ఏదైనా నచ్చినా కూడా మిగిలిన శారీస్లో చక్కగా మీరు తీసుకోవచ్చు. హారికారెడ్డి డిజైనర్ స్టూడియో, బండ్లగూడ జాగీర్, సన్ సిటీ. మీరు ఇక్కడికే రావచ్చు. నాగోల్ దగ్గర బండ్లగూడ కాదండి, ఇది వేరు. ఇది గచ్చిబౌలి నుంచి రావాలి, లేదంటే ఇలా మెహదీపట్నం నుంచి రావచ్చు. సో మీరు చక్కగా రావాలనుకుంటే అలా, లేదు ఇంత ఎండల్లో తిరగలేండి, ఎండలు కదా, హాయిగా ఇంట్లో కూర్చొని తీసుకున్నా కూడా ఆప్షన్ నేను ఇస్తాను. అది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నచ్చింది కొనుక్కోవచ్చు. అయిపోయాయి కదా? అయిపోయినాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.